హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ కేటలాగ్. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం విజయవాడలోని మహానాడ్లో ఉన్న జెమినీ భవన్ అన్న ఒక హోటల్కి వెళ్ళబోతున్నాం. ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అనమాట. ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి. స్క్రీన్ మీద అయితే నేను పూర్తి అడ్రస్ ఇచ్చాను. కావాలంటే మీరు దాన్ని పాస్ చేసి అడ్రస్ చూడండి. మహానాడ్లో ఉంటుందన్నమాట. ఈ హోటల్తో పాటు వీళ్ళకి పైన రూమ్స్ మరియు కళ్యాణ మండపం అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం వచ్చి ఏమైనా టిఫిన్ చేయాలంటే ఎటువంటి టెన్షన్ లేకుండా పార్కింగ్ స్పేస్ చాలా ఉంది. ఇక్కడ కార్ అయినా బండి అయినా మనం పార్క్ చేసి మనశ్శాంతిగా టిఫిన్ చేసి వెళ్ళొచ్చు అనమాట. సో చూడండి, బైక్స్ కూడా చక్కగా నీట్గా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే ఇక్కడ అంతా సందడిగా ఉంటుందన్నమాట. ఈ హోటల్లో మనకి రెగ్యులర్గా దొరికే టిఫిన్ ఐటమ్స్తో పాటు సాయంత్రం పూట నూడిల్స్ కానీ, వెజ్ నూడిల్స్ కానీ, మంచూరియా, అట్లా రకరకాల చైనీస్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అన్నీ కూడా చాలా బాగుంటాయంట. మేమైతే ఇక్కడ ఈరోజు మామూలుగా టిఫిన్ అయితే ట్రై చేసాం అనమాట. అందులో ఇక్కడ టిఫిన్లో చాలా పర్టికులర్గా ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ వచ్చేసరికి కట్టె పొంగలి, ఇడ్లీ, దోశ, బజ్జీ మరియు చైనీస్ ఐటమ్స్ ఇక్కడ చాలా చాలా స్పెషల్ అనమాట. సో ఎన్విరాన్మెంట్ కూడా చూడండి, చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. దీనికి సంబంధించిన క్యాట్లాగ్ చూడండి, రేట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉంటాయో మొత్తం కూడా మనకి ఇక్కడ వీళ్ళు పొందుపరిచి ఉన్నారనమాట. సో మనం తీసుకున్న టిఫిన్ని చక్కగా ఫ్యామిలీతో వచ్చినా, మనం సింగిల్గా వచ్చినా ఇలా ప్లేస్లో కూర్చొని చక్కగా మనం టిఫిన్ని ఆస్వాదించవచ్చు అనమాట. మనం తినే టిఫిన్ ఎన్విరాన్మెంట్ని బట్టి చక్కగా నీట్గా ఉందనుకోండి, ఇంకా కొంచెం తినాలి అనిపిస్తుంటుంది. అందుకని ఇక్కడ వీళ్ళు చాలా నీట్గా క్లీన్గా అయితే ఈ ఎన్విరాన్మెంట్ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. పొద్దున్న పూట అయితే పూర్తిగా టిఫిన్ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. సాయంత్రం వచ్చేసరికి రకరకాల టిఫిన్ ఐటమ్స్తో పాటు చైనీస్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి అన్నమాట. సో ఇక్కడ లైవ్ కౌంటర్ ఉందన్నమాట. మనం ఏమన్నా టిఫిన్ ఆర్డర్ చేస్తే కనుక అక్కడ మనం వెళ్ళి వెయిట్ చేస్తే కనుక లైవ్ కౌంటర్లో మనకి ఇవ్వటం జరుగుతుంది. టిఫిన్స్లో వచ్చేసరికి చాలా పర్టికులర్గా పూరి, ఇడ్లీ, గారె మరియు సాంబార్ ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ అయితే సూపర్గా ఉంటుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే చట్నీస్ కూడా చాలా చాలా బాగుంటాయంట. పర్టికులర్గా ఇక్కడ ఇడ్లీ, నెయ్యి చాలా చాలా బాగుంటుందంట. ఈరోజు మనం ఒక దోశ, ఇడ్లీ రెండు కూడా మనం ట్రై చేయబోతున్నాం అనమాట. సో చూడండి, ఎన్విరాన్మెంట్ చాలా నీట్గా ఉంది, చాలా హడావుడిగా ఉందన్నమాట. అప్పటికే మేము దాదాపుగా 9:30 అట్లా వచ్చాం. అయినా సరే చాలామంది జనాలు ఉన్నారు చూడండి, ఫుల్గా ఉంది క్రౌడ్ అయితే. సో ఇక్కడ దోశల్లో రకాలు ఏమేమి మనకి ఇక్కడ లభిస్తాయి అన్నీ కూడా నీట్గా రాసిందనమాట. మనం టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్తే కనుక వీళ్ళు ఇక్కడ మనకి సర్వ్ చేస్తారనమాట. మన ఇష్టం వచ్చిన ప్లేస్లో వెళ్ళి మనం కూర్చొని ఆ టిఫిన్ని ఆస్వాదించవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మేము తీసుకున్న టిఫిన్ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అంతా మన కళ్ళ ముందే లైవ్గా ప్రిపేర్ చేస్తుంటారు. సో చక్కగా చూడండి, ఇడ్లీ అయితే నెయ్యి వేసి ఇస్తున్నారు నీట్గా. సో ఇడ్లీలో వీళ్ళు ఇచ్చే చట్నీలు చాలా స్పెషల్. సో ఇప్పుడు ఒకసారి ఇడ్లీ మనం పప్పు చట్నీతో ట్రై చేసాము, చాలా చాలా బాగుంది. మీ ఇడ్లీ అయితే అసలు నోట్లో కరిగిపోతుంది అనమాట. ఇక్కడ వీళ్ళు ఇచ్చే అల్లం చట్నీ, సాంబార్ కూడా నెక్స్ట్ లెవెల్ సూపర్గా ఉన్నాయి. ఇక్కడ దోశల్లో మేము ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ రెండు కూడా ట్రై చేసాం. ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ అయితే సూపర్గా ఉన్నాయి. మైసూర్ బజ్జీ అయితే చాలా ఫ్లఫీగా ఉంది, పైన క్రిస్పీగా, లోన మెత్తగా, చాలా బాగుంది. ఇప్పుడు దాకా మేము ట్రై చేసిన అన్ని టిఫిన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే సాంబార్ ఇడ్లీ మరియు ఈ బజ్జీ, దోశ చాలా చాలా బాగా నచ్చినాయి. దీంతోపాటు ఇంకా అనేక రకాల టిఫిన్స్ అన్నీ బాగుంటాయంట. ఒకసారి మీరు అట్లా వెళ్తే ట్రై చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.